వాకు విశ్రాంతి దినమున దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసునైనను నీ దాసినైనను నీ పశువునైనను నీ ఇంటిలో ఉన్న పరదేశినైనను ఎవరినైనను పని చేయకూడదు. ఈ మాట గుర్తుంచుకోవాలి. బైబిల్ వాక్యం ఏం చదివిస్తుంది అంటే 6 రోజులు పని చేయాలి, చక్కగా 6 రోజులు చక్కగా పని చేయాలి. పని ముఖ్యమా? ముఖ్యమే. ఆరాధన ముఖ్యమా? దానికంటే ముఖ్యం. రెండు కూడా ముఖ్యమే. బ్రతకడానికి పని ముఖ్యం, జీవించడానికి ఆరాధన కూడా అంతే ముఖ్యం. బ్రతకాలంటే ఈ లోకంలో బ్రతకాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. పూట గడవాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. చాలా మందికి ఉన్న సెంటెన్స్ అన్న జాబ్, ఉద్యోగం, బిజినెస్ 6 రోజులు పని చేస్తాడు, 7వ రోజు కూడా కంప్లీట్గా దానికే వాడు మక్కువ చూసుకుంటాడు. బైబిల్ వాక్యం చెప్తుంది, మళ్ళీ చెప్పి జాగ్రత్తగా వినాలి. 6 దినములను కష్టపడి పనిచేసి 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము కనుక దానిలో ఎవరినైనను నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువులైనను నీ ఇంటిలో ఉన్న పరదేశులైనను ఎవరిని పని చేయకూడదు. అలా చేస్తున్నావు అని ఈరోజు నువ్వు చేయదు పని, నీ పిల్లలు చేయకూడదు, నీ కొడుకు చేయకూడదు, నీ బిడ్డ చేయకూడదు, నీ ఇంట్లో పని వాళ్ళు ఉంటారే వారు కూడా పని చేయరు. ఆఖరికి నీ పశువులు కూడా వాటికి పని చెప్పదు. వాటికి ఆ రోజు రెస్ట్ ఇవ్వాలి. ఇస్తామా రోజు? అలా చేస్తున్నామా? ఇది మన ప్రశ్న. ఈరోజు మనం ఏం వాక్యం అంటున్నామయ్యా అంటే దేవుడి పని ముఖ్యమా అంటే ముఖ్యమే. నీ వ్యక్తిగత పని కూడా అంతే ముఖ్యం. కానీ బైబిల్ వాక్యం చెప్తుంది 6 రోజులు పని చేయాలి. మనిషి అనేవాడు 6 రోజులు పని చేసి 7వ దినమున విశ్రాంతి దినం. 6 రోజులు పని చేయకూడదు. చాలా మంది 6వ ఆదివారం మంచిది అని నిన్న నాకు ఒకరు ఫోన్ చేశారు. ఒకరు ఫోన్ చేసి ఈరోజు మంచి రోజు అంట, మేము ముహూర్తం పెట్టుకుంటున్నాం. మంచి రోజు అంట, మేము ముహూర్తం పెట్టుకుంటున్నాం. ఈరోజు మంచి రోజు. మరి సోమవారం చెడ్డ రోజా? మంగళవారం చెడ్డ రోజా? అన్ని మంచి రోజులే. నువ్వు అలాగే నీకు నీ నోరు మంచిదైతే ఊరు కూడా మంచిది. నీ నాలుగు మంచిగా ఉంటే నీ బాడీ అయితే కంట్రోల్లో ఉండిపోతుంది. అంటే ప్రతి దినము కూడా శ్రేష్టమైన ప్రతిరోజు కూడా నువ్వు మంచి చేయాలని మంచి చేస్తావు, చెడు చేయాలనుకుంటే చెడు చేస్తావు. 6 రోజులు పని చేసి 7వ దినమున మాత్రమే విశ్రాంతి దినము. అలా రెస్ట్ తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తుంటే 7 రోజులు పని చేస్తున్నావు. నీకు తెలియని సత్యం ఏంటంటే 6 రోజులు ఎంతైతే సంపాదిస్తావో 7వ రోజు ఎంతైతే దాంట్లో డబ్బులు వచ్చినావో 8వ రోజు ఉన్నదంతా కూడా నువ్వు ఏం చేయాలి? పెట్టేస్తాను. అంటే కష్టపడిన సంపాదన అంతా కూడా వ్యర్థమైపోతుంది. అంటే నువ్వు 6 రోజులు చక్కగా పనిచేసి 7వ దినమా నువ్వు దేవునికి మాత్రమే పూజించాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి. చెప్పు నీ పిల్లలకి, అయ్యా ఉద్యోగం మానుకో, వ్యాపారం మానుకో, ప్రార్థన చేయు, పని చేయొద్దు, ఇది దేవుని దినము, ఇది విశ్రాంతి దినము, దీన్ని ఆచరించాలి, దీన్ని పాటించాలి. ఈ రోజు నువ్వు దేవునికి పూజించాలి, ఆయన నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి. 6 రోజులు మనకి, 1 రోజు ఆయనది. ఆ 1 రోజులో 3 గంటలు మనం ఆయన సమయం ఇవ్వకపోతే అది మనకి ఆశీర్వాదము కాదు. కనుక 6 రోజులు పని చేయాలి, 6 రోజులు పని చేయాలి. 7వ దినమున ఎవరైనా పని చేసినా అది నీకు ఆశీర్వాదము కాదు అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. అందుకే బైబిల్ నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను దాసి అయినను దాసురాలైనను పరదేశులైనను ఎవరైనను పని చేయకూడదు. హైదరాబాద్లో ఇంట్లో పని మనుషులు ఉంటారు, చాలా మంది పని మనిషి పెట్టుకున్నారు. అట్లీస్ట్ వారితో కూడా మనం పని చేయకూడదు. నువ్వు ఎప్పుడు కూడా పని చేయకూడదు. అది రెస్ట్. ఆ రోజు కేవలము దేవుని మాత్రమే నువ్వు ఆరాధించాలి. చాలా మంది ఆదివారం రోజు పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, ఆరాధన రోజునే కార్యక్రమాలు పెట్టుకుంటారు, ఆదివారం రోజునే పనులను పెట్టుకుంటాం. కానీ ఆడు పెట్టుకున్న పని పెట్టలేకపోతుంది. అది ఆశీర్వాదకరంగా ఉండదు. ఆదివారం ఏ పని చేసినా అది ఆశీర్వాదమే కాదు. ఇది క్లారిటీగా గుర్తుపెట్టు. నేను అందుకే మా పిల్లలకు చాలామంది చెప్తున్నాను, ఆదివారము పని చేయాలి, ఆదివారం చక్కగా పని చేయాలి. నా పిల్లలకి ఇద్దరు అందుకే తీసుకొచ్చాను. ఆదివారం మీరు 6 రోజులు కష్టపడే బిడ్డ, 1 రోజు దేవునికి ఆరాధన చేయాలి. అది వాక్యం చెప్తుంది. రైట్. అయితే దేవుని మందిరముకు మనం ఎందుకు వెళ్ళాలి? ఆరాధన చేయాలి. దేవుని మందిరం మనం ఎందుకు వెళ్ళాలి?
దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి చెప్తారా? చాలాసార్లు వాక్యాలు ఇక్కడ దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఎవరైనా ప్రశ్న వచ్చిందని నవీన్ నాగర్ గారు, అబ్రామ్, ప్రవీణ్ గారు, బిడ్డ ఇక్కడ మీరందరూ ఇక్కడ చూడాలి. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి చెప్పాలి, చెప్పండి. ఆశీర్వాదం కావాలి. ఇంకా తమ్ముడు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? అబ్రామ్ గారు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి చెప్పాలి, చెప్పరా? ఈరోజు మీరు మందిరానికి ఎందుకు వచ్చారు? దేవుని మందిరానికి ఎందుకు వచ్చారు? మీరు నోరాన్ని పోయిపోయినా అక్కడ చెప్పు. కరెక్ట్, దేవుని ఆరాధించడానికి. ఇంకా చాలా దేవునితో మాట్లాడడానికి. ఇంకా పురుషులు ఇక్కడ చెప్పండి. రాజు గారు దేవుని ఎందుకు వస్తాం మందిరానికి? నేను అడుగుతాను, ఈ రోజు మీరు ఎందుకు వచ్చారమ్మా మందిరానికి? అంజమ్మ ఎందుకు వచ్చాం చెప్పు. దేవుని స్తుతించడానికి. మీరు చెప్పండి. సర్పంచ్ గారు ఆశీర్వాదాలు కావాలని. తమ్ముడు చెప్పరా? నవీన్ ఎందుకు వచ్చినాం? దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి. ఆ చిన్నోడు చెప్తున్నాడు. ఎవరు బిడ్డ? మీ మన ఏ ఊరు? మన ఊరు కాదు కదా ఇప్పుడు. చాలా మంది ఉదయం దేవునితో ప్రారంభిస్తారండి. నిజంగా చేస్తున్నావా? తప్పలేదు, చెప్పండి. ఏరా నిజంగా ప్రార్థన చేసిన పొద్దున ప్రేమ్ స్కూల్ పోయేటప్పుడు పొద్దున ప్రార్థన చేసిపోతావా? చెప్పబోతున్నావా? నువ్వు నవీన్ పనికి పోయేటప్పుడు పొద్దున ప్రార్థన చేసిపోతున్నావా? చెప్పు, నిజం ఒప్పుకోలేదు. లేదు. రాజు గారు మీరు లేదు. అబ్రామ్ మీరు ప్రార్థన చేసిపోతున్నావా? లేదు. ప్రవీణ్ గారు లేదు. ఎజికేల్ తమ్ముడు బిడ్డ మీరు. నీ దినము ప్రార్థనతో ప్రారంభించబడాలి, నీ దినము ప్రార్థనతోనే ముగించబడాలి. అందుకే అరుణోదయమున లేచి, పెందల కంటే లేచి నీ దేవుడికి నువ్వు ప్రార్థన చేయ మొరపెట్టినప్పుడల్లా నా దేవుడిని మొరని వింటాడంట. 4 గంటలకు లేచి 5 గంటలకు లేచి ప్రార్థన చేయాలి. నిజం. 4 గంటలకు 5 ఎవరు చేస్తారు చెప్పండి? ఇక్కడ చేస్తున్నారు ఎవరైనా 4 గంటలకు 5 గంటలకు? నేను ఈరోజు 4 గంటలకు లేచి 6 గంటలకు నేను నా భార్య ఇద్దరు కూర్చొని చెప్పిన నాకు ఇట్లా చేస్తే మంచిది, ఇట్లా చేయకపోతే ఆశీర్వాదం కాదని చెప్పిన. కష్టమో నష్టమో అలవాటు ఉన్నో లేకపోయినా నేను ఎంతసేపు మోకరిస్తే 2 గంటలు నా 2 గంటలు నా పక్కన వెళ్ళాడు మోకరించినాను. అలవాటు అన్నమాట, నేర్చుకోవాలి. అందుకే నేను అరుణోదయమున, అందుకంటే ఇక్కడ వేకువ జామునే లేచి పొద్దున తొందరగా లేస్తాం, పొద్దుంతా కష్టపడతాం, రాత్రి బుక్కడి తిని అడుగుంటాం. ప్రార్థనకి రండిరా అని అంటే పొద్దుంతా కష్టపడను అయ్యా, కలవరకు పోయినా సాయానికి పోయినా అది చేసినా ఇది చేసినా. ప్రార్థనకు వస్తారా? 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 ఇప్పుడు మా పిల్లలు ఎవరొస్తుందని ఏం చెప్తారు? జాబ్కి ఎలా చేసినా ఏం కదా అన్న పొద్దున స్ట్రెస్ అయిపోయాను, చాలా ఒత్తిడి స్ట్రెయిన్ అయిపోయాను, సో ప్రార్థనకి రాలేకపోతున్నాను. అరే పొద్దున్న కష్టపడ్డ కష్టాలితము నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. కష్టపడుతున్నావు, నిద్రపోతున్నావు, తింటున్నావు, అది వ్యర్థమైపోతుంది. అది కాదు దేవుడి ఉద్దేశం. దేవుడి ఉద్దేశం ఏంటంటే నువ్వు కష్టపడుతున్న కష్టాలితము నీకు ఆశీర్వాదకరం కావాలి అంటే నువ్వు దేవుడికి స్థానము ఇవ్వాలి. నువ్వు 1000 రూపాయలు సంపాదించినా హ్యాపీనెస్ లేదు నీ దగ్గర, వాడు 500 సంపాదించినా వాడి కుటుంబంలో సంతోషం ఉందనే కారణం వాడు దేవుడితో నివాసము చేస్తున్నాడు, దేవుడితో హంటకట్టబడుతున్నాడు. అందుకే నేను పోయేవారికి చెప్పాడు, ఎవరిని హత్తుకొని మనం జీవించాలి? దేవుని హత్తుకొని మనము జీవించాలి. ఎవరికి మనం లోబడాలి? దేవునికి లోబడాలి. ఎవరితో సహవాసం చేయాలి? దేవుడితో సహవాసం చేయాలి. ఎవరితో నడవాలి? దేవుడితో నడవాలి. పొద్దున్న లేచి ప్రార్థన చేయి. అయ్యా నేను కష్టపడడానికి ఉద్యోగంకి వెళ్తున్నాను, ఇగో నేను చక్కగా ప్రార్థన చేస్తాను. నేను హైదరాబాద్ నుంచి రావడానికి పొద్దున్న లేచి ప్రార్థన చేస్తాను. కొంచెం సేపే కార్యక్రమం. అయ్యా ఈ వాహనాన్ని దీవించు,
క్షేమంగా మందిరానికి వెళ్ళాలి, క్షేమంగా తిరిగి నేను రావాలి. నేను వెళ్ళే పనిని నువ్వు సఫలపరచు, క్షేమకరమైన నాపై నువ్వు కృపించు అని ప్రార్థన చేయాలి. అందుకే దినము డే అంటే స్టార్ట్ డే విత్ యువర్ ప్రేయర్, ఎండ్ విత్ యువర్ ప్రేయర్. మరి రాత్రి ఏమని ప్రార్థన చేయి, అయ్యా పొద్దుంతా కష్టపడ్డాను ఆయన, నాకు ఇది ఆశీర్వదించని ప్రార్థన చేయాలి. రెండే వచ్చాడు, పొద్దున రాత్రి. అందుకంటాడు దివారాత్రం దేవుని వాక్యం ధ్యానించేవాడు. మరి ఎవడు గొప్పవాడు? ప్రార్థన చేసేవాడు గొప్పవాడు, మందిరానికి వచ్చేవాడు గొప్పవాడు. మిగతా వారందరూ ఎవరు? మిగతా వారందరూ చెప్పు 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 నా దీన చెప్పు. గొప్పోడు ధన్యుడికి ఆపోజిట్ ఏంటిది? ఆపోజిట్ మరొక మాట దరిద్రుడు. అంతేనా? మరి మనం దరిద్రులమా ధన్యులమా? చెప్పాలి నోరికి. ధన్యులను అందరూ ఒకటి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం చెప్పిన ఇప్పుడు? ధన్యులైన వారందరూ కూడా ఒకసారి స్తోత్రం చెప్పమని చెప్పిన. మీతో చెప్పిన వాళ్ళంతా నేను అన్నట్లే కాదు, నా మాట అది కాదు. మీరు ఏమైనా అనుకుంటున్నా, వాక్యం ఏం చెప్తుందంటే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకొనుచున్న కష్టారితమైన ఆహారము తినుచుట వ్యర్థమే. అనగా మందిరముకు వెళ్ళలేకుండా ఎంత సంపాదించినా అది వ్యర్థమే. ఓకేనా? దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్న వస్తే, దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి, దేవుని ఆజ్ఞలు నెరవేర్చడానికి, మనకు సంతోషం ఉండడానికి, మన కష్టాలను ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుని మందిరానికి వెళ్ళాలి. అవునా కదా? రైట్. రెండవ మాట, దేవుని మందిరానికి ఏం తేవాలి? వస్తున్నా బాగానే ఉంది, ప్రార్థన చేస్తున్నా బాగానే ఉంది, ఏం తీసుకొని రావాలి? ఆశీర్వాదం. ఏం తీసుకొని రావాలి? చదువు వాక్యం ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 26వ వాక్యం. కొత్తగా ముగిస్తాను. ఇర్మియా గ్రంథము ఇంకా చాలా టైం ఉంది. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 26వ వాక్యం చదువు బిడ్డ. మేక్ ఇట్ ఫాస్ట్. చదువు. ఇర్మియా 17:26. ఇంత టైం పడుతుంది అని చదివేవాళ్ళు ఇంతమంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 26వ వాక్యం. మరియు జనులు దహన బలులు క్లారిటీ. మరియు జనులు దాన బలులను నైవేద్యములను ద్రవ్యములను తీసుకొని యూదా పట్టణంలోని నుండి యెరూషలేమునకు రావాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీసుకొస్తాం ఈరోజు నైవేద్యం